మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా, కూటమి నాయకులు కూడా చెప్తున్నా, పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే, ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే, నేను నిజంగా అలా అనుకుని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు చెప్తాను. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి. ఈజీగా మాట్లాడిన సరిపోదు, అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి. ఎందుకని 100 ప్రాజెక్టులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్, ప్రయారిటీస్ ఎందుకు చేయాలి? ఇలాంటి 1053 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే, అలాంటిది మొత్తం గుజరాత్ నుంచి అన్ని తీర ప్రాంతాలు, బెంగాల్ అన్ని తీర ప్రాంతాలు, తమిళనాడు, కేరళ ఉంటే ఇలాంటి సముద్రపు కోత గురవుతూనే ఉంటాయి. కానీ మీకే ఎందుకు ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుద్ది. ప్రత్యేకత ఏంటని, అది మన కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకు పనిచేస్తే, నువ్వు దేశ నిర్మాణం కోసం పనిచేసేవాడివి, మనుషుల్ని విడగొట్టేవాడివి కాదు, నిలబెట్టేవాడివి, అండగా ఉండేవాడివి. ఇన్ని చూసిన తర్వాత దానికి తోడు హేతుగా చెప్పాలి, రేషనల్గా చెప్పాలి. ఎందుకు ఇది చేస్తున్నావు అంటే దానికి వాళ్ళు ఆలోచించి, లేదు ఇవన్నీ బాగున్నాయని చెప్తారు. ఇంత కష్టం ఒకటి అచీవ్ చేయటం.